ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఒడిషా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ జార్సుగూడలో జరిగిన కార్యక్రమంలో ఈ సేవల్ని ప్రారంభించారు. ప్రాజెక్టులో భాగంగా 97,500 మొబైల్ 4G టవర్స్ ను 100% 4G సాచురేషన్ ప్రాజెక్టును మోదీ దేశానికి అంకితం చేశారు. ఈ టవర్లు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యాయి. ఏకంగా 37,500 కోట్లు ఇందుకోసం ఖర్చు చేశారు. పర్యావరణ హితమే లక్ష్యంగా టవర్లను సౌరశక్తితో నడిచేలా రూపొందించడం జరిగింది. ఈ చొరవతో ఇప్పుడు ఓ భారత్ టెలికాం పరికరాల ఉత్పత్తి, తయారీలో డెన్మార్క్, సౌత్ కొరియా, చైనా, స్వీడన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుంది. భారత్లోనే తయారైన ఈ 4G స్వదేశీ నెట్వర్క్ క్లౌడ్ ఆధారితమైనది. త్వరలోనే దీన్ని 5Gకి కూడా అప్గ్రేడ్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఒడిశాలోని 2,472 గ్రామాలతో పాటు సరిహద్దు, మారుమూల, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 26,700 కంటే ఎక్కువ గ్రామాలకు ఈ 4G నెట్వర్క్ సేవలు అందుబాటులోకి వస్తాయి. డిజిటల్ ఇండియా కల సాకారం దిశగా ఈ ప్రాజెక్టును ఒక కీలక ముందడుగు అని మోదీ అన్నారు.